لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. దైవధర్మం నిలవెత్తు సమున్నతమైనటువంటి నైతిక విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడపమని చెప్పింది. అంతేగాని వేషాన్ని చూసి, భాషను చూసి, నీ కులాన్ని చూసి స్వర్గం ఇస్తాను అని చెప్పాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్ అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుం. నీ గుండెల్లో దైవభీతి ఉంటే, నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే, పాపానికి దూరంగా ఉంటే, జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులకు సేవ చేస్తే, నిజంగా ఈరోజు సమాజం తల్లిదండ్రుల్ని అనాథల్లాగా, ఈ పశువుల్లాగా కష్టాల్లో కట్టేసేవాళ్ళని మనం చూస్తున్నాం. సోదరులారా, ఒక భార్య పోతే మరో భార్య వస్తుంది, ఆ భార్య పోతే ఇంకో భార్య వస్తుంది. కానీ ఒక్కసారి జన్మనిచ్చిన కన్న తల్లి చచ్చిపోతే ఈ ప్రపంచంలో ఏ స్త్రీ నీ కన్న తల్లి కాదు. వబిల్వాలిదైని ఇహ్సానా వబిల్వాలిదైని ఇహ్సానా. తల్లిదండ్రులకు సేవ చెయ్యండి. పైన టోపీ పెట్టావు, లాల్చి చేసుకున్నావు, నమాజులు చదువుతున్నానంటావు, నేను ఎక్కడికో తిరిగి వచ్చానంటావు, కానీ తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతాము, వాళ్ళని దూషిస్తాము. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తండ్రి స్వర్గానికి మధ్య ద్వారం అయి ఉన్నాడు అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లిదండ్రుల ప్రసన్నత అల్లాహ్ ప్రసన్నత అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లిదండ్రులు వేధించేవాడు ఎవడైనా సరే, వారు బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా, బ్రతుకున్నప్పుడు వారికి సేవలు చేయకుండా, చచ్చిపోయిన తర్వాత దినాలు తద్దినాలు ఊరంతా ఊరమంతులు పెడితే తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయా సోదరులారా?